హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సాయి సచ్చరిత్రం నిత్య పారాయణం చేస్తున్నాం కదండీ! ఇప్పుడు 35వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 34 అధ్యాయాలు చదివానండి. నా ఈ ఛానల్‌లో సౌజీ క్రిష్ ఛానల్‌లో మీకు ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్‌లో అన్ని అధ్యాయాలు ఉన్నాయండి. ఇప్పటివరకు చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. ఈరోజు మనం 35వ అధ్యాయం చదువుతున్నామండి. ఇప్పటివరకు చదివిన అధ్యాయాలన్నీ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడండి. మీ అందరికీ మంచి జరగాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం. మనం 35వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఊది మహిమ, కాక మహాజని స్నేహితుడు, యజమాని, బాంద్రా అనిద్ర రోగి, బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయంలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనుట కూడా చెప్పబడినది. బాబాని పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడినవి. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడను. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు, భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారు వారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా ఎందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గుర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారం ధనం ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము లెక్కడ అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలవి దిగువ నిచ్చుచున్నాము. కాకా మహజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడు నారాధించువాడు. విగ్రహారాధన కతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడి పోవనంగీకరించెను. కాని బాబాకు నమస్కరించననియు వారిని దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరంననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా నుండెను. ఆ కంఠం అతని తండ్రి కంఠం వలె నుండెను. ఆ కంఠం గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగులను ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయంను మర్చిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవులో నూదుచున్నాడని బాబా కాకా మహజని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా నీకిచ్చుటకు మనము నా నిష్టం లేకుండెను కాన నిన్ను అడగలేదు. కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా ఎప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా నిట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయుము. మనకు మధ్యనున్న ఎడ్డును తీసివేయుము. అప్పుడు మన ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండెను. వాని అదృష్టానుసారంగా నవి చచ్చెను. మూడవ దానిని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహజని యజమాని టక్కర్ ధరంసే జటాబాయ్ హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్ గా పనిచేయుచుండెను.
యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా నుండెడివారు కాక షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినములచట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరుకు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులో షిరిడీ పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళును. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడుంకెను. బాబాసాహెబ్ తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చిదిరని తర్కడు నడిగెను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియో భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియో తర్కట్ చెప్పాను. కాకా బాబా పాదములకి నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించను. బాబా వారిని పంచిపెట్టమని ఆజ్ఞాపించను. టక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరిచినదే ద్రాక్షాలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టం లేదు. కాని బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారివేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకునెను. గింజలనేమి చేయవలనని తోచకుండెను. మసీదులో గింజలుమ్మి వేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జోబిలోనే వేసుకొనెను. బాబా యోగి అనునచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నెల బలవంతంగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకునెను. బాబా వానిని తినమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులను ఆశ్చర్యపడెను. అద్భుతములు అనుకొనెను కాన నతనిపై నీ అద్భుతము ప్రయోగించబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని మానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు ద్రాక్షలు దొరికెనని అడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్కడ్ చెప్పాను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదటగా కాకాకివ్వవలననుకొనెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుండి ఎండు ద్రాక్షలను పంపిణీ ప్రారంభింపవలసినని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కరు సంతుష్టి చెందెను. శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకడు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షంలో మాట్లాడాను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకుంచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనికరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటను ఆశ్రయించుకుని నిలవడగా నుండు మని చెప్పి తిని. వెంటనే టక్కర్ ఇదంతయు తన గూర్చి అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను. కాని కాకాకు అంత త్వరగా షిరిడి విడుచుటకు కాజ్ఞ దొరుకునని ఎవ్వరనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట ఆజ్ఞాపించెను. ఈ విధంగా బాబా సర్వాజ్ఞుడగుటచే టక్కరుకు ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేనూరక ఏమి తీసుకొనెను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవ్వరిని అడిగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనేదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకుందును. దానము చేయు వాడిచ్చున్నది ప్రస్తుతం విత్తనములు నాటుట వంటిది. అది
మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మం చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటివినే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలననిన్నచో దానిని ప్రస్తుత మిత్రులకిచ్చుటచే సరియైన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయంను మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నను దేని యందు అభిమానం ఉంచలేదు. ఎవరైనా నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించడి వారు కాదు. తనను పూజించలేదని విచారించడి వారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్ర పట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండేవారు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండెను. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అంద స్థిరనుగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమితో చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో నీ విషయం మాట్లాడాను. బాబా ఊదియే దీనికి తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటకు రాసుకొని మిగతా పొట్లంను తల క్రింద దిండు దిగువన పెట్టుకొమ్మనను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిను నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా వటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయిచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నివాస్కర్ ఇతడు బాబా గొప్ప భక్తుడు. ఇతడు ఫలపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబాయే మార్గాల ద్వారా పోవుచుండెనని వానినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమయ్యి అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబంను పోషించువాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరీకం వాడు నివాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి. భోజన సమయమునకు పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నివాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలనో లేదో కుటుంబ గౌరవం భంగం కలుగుతుందేమోనని ఆమె భయపడను. ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను కాపాడను అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోటయేగాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రంగా ప్రార్థించినచో యథా ప్రకారం ఫలితంను పొందవచ్చని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె గాన్పించుట. ఒకనాడు షిరిడి నివాసి రఘుసాటి నేవాలోనున్న బాలాజీ పాటిలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ కూడా భయపడరి. కాని బాలాజీ శ్రీ సాయి ఆ రూపంలో వచ్చినని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి ఎలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగము. ఇట్లనచు అతడు దానిని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయింది. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండేది. బాబా దర్శనంకే వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.
బాబా ఆశీస్సులు మీ యందు ఉండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు.